ఏ సమయంలో ఏది ఇయ్యాలో ముందు ఆయన మాటలు జాగ్రత్తగా చదువుకొని దాని ప్రకారంగా జీవించయ్యా. అప్పుడు నువ్వు అడగక మునిపే దేవుడు నీకు అన్నీ ఇస్తాడు. ముందు దేవుని చిత్తం చేయకోకుండా అవి ఇవి కావాలని కోరుకో. మాకు ముందు కష్టపడు, ప్రయాసపడు. ఇతనికి ఏం కావాలంట? చదవకుండా, ధర్మశాస్త్రాన్ని అర్థం చేసుకోకోకుండా, చదవకుండా బైబిల్తో పనే ఉంది, ధర్మశాస్త్రంతో పనే ఉంది. ఏమండి, చాలామంది జీవితాల్లో సాక్ష్యం ఉండదు. చాలామంది జీవితాలలో దేవుని ఆత్మ ఉండదు. చాలామంది జీవితాల్లో ప్రార్థనా జీవితం ఉండదు. చాలామంది జీవితాల్లో